మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. విద్యారంగాన అర్థశాస్త్రంలో పట్టభద్రుడై సమాజ హిత ఆర్థిక సంస్కరణలతో తానే ఒక గురువై ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ యువతకు ఆదర్శప్రాయుడైన నిత్య విద్యార్థి, సిబిఎన్ సైబర్ భూమ్ నావిగేటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవనీయులు గౌరవ మంత్రివర్గ సభ్యులు శ్రీ నారా లోకేష్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు, వేదిక పైనున్న ప్రజాప్రతినిధులందరికీ, అదే సమయంలో సెక్రటరీ కోనా శశిధర్ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులందరికీ, ఈరోజు చాలా ఫిల్టర్ చేసి రాష్ట్రంలో 175 మంది అధ్యాపకుల్ని ఎంపిక చేశారు. ప్రతి సంవత్సరం కూడా మనందరం సెప్టెంబర్ 5 అనగానే గురు పూజోత్సవం గుర్తొస్తుంది. ఇది చరిత్రలో మరిచిపోలేని సంఘటన. నాకైతే నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తప్పకుండా ఈ కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నాను. ఇప్పటివరకు ఆ పని చేస్తూనే వచ్చాను. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమంగా నేను భావించాను. అందుకని ఈ కార్యక్రమానికి విధిగా అటెండ్ వచ్చాను. మన యొక్క జీవితంలో ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో తల్లి తండ్రి తర్వాత గౌరవించేది, గుర్తుపెట్టుకునేది టీచర్లనే గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు కూడా లోకేష్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదువుకున్న 2 టీచర్ల పేర్లు చెప్పాడంటే ఎవరినైనా మర్చిపోతాం, కానీ టీచర్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేం. అది మన సంస్కారం కూడా. ఈరోజు గురువు ఏదో పాఠాలు చెప్పడమే కాదు, చాలామంది పిల్లల జీవితాల్లో మీరు ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిని తీసుకొస్తారు. ఓసారి నాకు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవాడు, ఎలిమెంటరీ స్కూల్కి పోతే మా టీచర్ భక్తవత్సలం అని, ఆయన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే ఆ వయసులో వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి అది ఎప్పుడు కూడా మిగులుతుంది. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరిలో నైపుణ్యం ఉంది. ఎవరికి కూడా తెలివితేటలు లేకుండా కాదు. ఆ నైపుణ్యాన్ని బయకి తీసుకొచ్చే ఏకైక వ్యక్తి గురువు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పోయిన సంవత్సరం కొన్ని కారణాల వల్ల మనం ఈ యొక్క టీచర్ డే జరుపుకోలేకపోయాం, బుడమేరు వరదల కారణంగా. అయితే తర్వాత మనం ఒక అకేషన్ తీసుకుని ఆ అకేషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ డే రోజున ఉపాధ్యాయులకు అందరికీ అవార్డులు ఇచ్చాం. ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు నేను చూశాను 175 మంది. మీరు ఇచ్చిన సూచనలన్నీ బయట ఉన్నాయి, చూస్తూ వచ్చాను. నేను వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాను, చాలా మంచి సూచనలు ఇచ్చారు,
ఇమ్మీడియట్గా వీళ్ళందరి ఫోటోతో 175 మంది ఫోటోలతో ఒక బుక్ ఒకటి తయారు చేసి అన్ని స్కూల్స్ పంపించండి అని చెప్పాను. అలాంటి వినూత్నమైన ఆలోచనలకి మీరు నాంది పలికారు. నేను కూడా అనునిత్యం స్టూడెంట్ని, నేర్చుకుంటూనే ఉంటాను. ఈరోజు ఇక్కడికి వస్తే మీరు ఏదైనా ఒకటి గుర్తొస్తే అది నేర్చుకొని ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఆలోచించి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కానీ ఈరోజు మనందరం కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆ రోజుట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ, మాకు చిత్తూరు జిల్లా అంటే గుర్తొస్తుంది. ఎప్పుడూ మా వాళ్ళు చెప్తూ ఉంటారు రేణిగుంట స్కూల్లో టీచర్గా పనిచేశాడని. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఆయన ప్రతిభ ఆయన అంచెలంచెలుగా భారతదేశ ఉపరాష్ట్రపతిగా, అదే సమయంలో భారతదేశ రాష్ట్రపతిగా ఎంపిక చేసే వరకు వచ్చారు. అదే సమయంలో చాలామందిని మర్చిపోతాం, కానీ కొంతమందిని చరిత్ర ఎప్పుడూ మర్చిపోదు. అందుకే టీచర్ అంటే టీచర్లకే ఆదర్శవంతమైన వ్యక్తి రాధాకృష్ణ. కాబట్టి మనం టీచర్ డే ఆయన పేరుతో గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. ఆయన ఒక మాట చెప్పాడు, విద్య యొక్క లక్ష్యం సంపాదనే కాదు, విద్య వివేకాన్ని, విమర్శనా శక్తిని అందించాలి. అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని డాక్టర్ రాధాకృష్ణ గారు చెప్పారు. నేను ఈరోజు నాకైతే కొన్ని మెగా ఆలోచనలు ఉన్నాయి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లోకేష్ గారు ఒక మాట చెప్పారు, మామూలుగా రాజకీయ నాయకుల పిల్లలు చదువుకోరు, అతి గారాభంగా ఉంటారు. వాళ్ళ తాతగారు సీఎం అయిన తర్వాత ఆయన పుట్టాడు, ఆ తర్వాత నేను సీఎం అయ్యాను. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మనం చదువుకోకపోయినా పర్వాలేదు జరిగిపోతుందని చదువు మానేస్తూ ఉంటారు, అన్ని అలవాట్లు నేర్చుకుంటారు. కానీ ఈ క్రెడిట్ అంతా నేను ఇచ్చేది నేను తీసుకోవడంలో కానీ మా మిస్సెస్కి ఇస్తున్నా. ఆవిడెప్పుడూ శ్రద్ధ పెట్టేది. ఇల్లంటే నేను ఎప్పుడూ రాజకీయాలు చేస్తున్నా, ప్రజాసేవలో ఉంటాను, కుటుంబాన్ని మొత్తం ఆవిడ పట్టించుకునేది. నేను ఆయన చదువుకున్నంత వరకు స్కూల్కి ఎప్పుడు పోలేదు. ఎప్పుడూ కామెంట్ చేసేవాళ్ళు మీరు రావడం లేదని. కానీ ఒకే ఒక పని చేశాను. ఆయనకు హై స్కూల్ డేస్లో కొంత ప్రాబ్లం ఉంది, ఇంకా బాగా చదువుకోవాలి, ఫండమెంటల్స్లో కొంచెం వీక్గా ఉన్నారంటే నారాయణ గారిని పిలిపించి, నారాయణ గారు మంచి టీచర్లు పంపేయండి, ఇతను మేము అక్కడికి బయట పంపించాలంటే ఆ ఫౌండేషన్ లేకపోతే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు, అది రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తే ఒక 1.5 ఇయర్, ఒక 1 ఇయర్ అనుకుంటాను, రైట్ టైం. అక్కడి నుంచి ఎఫెక్టివ్గా కోచింగ్ ఇప్పించా, సప్లిమెంటేషన్. అది అయిన తర్వాత కానిగి మెలని పంపించాలంటే మెరిట్తో రాజిరెడ్డి గారు అక్కడ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన స్వశక్తితో వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు, అప్రెంటిస్గా ఒక కంపెనీలో పనిచేశాడు, సింగపూర్ పిఎం ఆఫీసులో పనిచేశాడు. దెన్ ఆటోమేటిక్గా స్టాన్ఫోర్డ్లో వాళ్లే పిలిచి ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఇవన్నీ మీకు చెప్పానంటే, ఒకసారి మీరు స్టాండర్డ్గా తయారు చేయగలిగితే ఇంకక్కడి నుంచి తిరిగి చూడవలసిన అవసరమే ఉండదు. నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను.
ముఖ్యమంత్రి అయితే ఆల్ ఇండియాలో ఐఐటీస్ అడ్మిషన్స్ ఎన్ని ఉన్నాయని చూశాను. చూస్తే మన వాళ్ళు చాలామంది ఐఐటి చదవడం లేదు, ఎంపిక కావడం లేదు. నాకు అక్కడ మీ అందరికీ కొంతమందికి ఐడియా ఉంటుంది. ఐఐటి రామయ్య అని ఉంటాడు, చుక్కా రామయ్య, ఒక బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయన చూస్తే మనకి ఈయన అనిపిస్తుంది. కానీ ఒక టెస్ట్ పెడతాడు, 10,000 మంది అటెండ్ అవుతారు. అక్కడి నుంచి 100 మందిని సెలెక్ట్ చేస్తాడు. నా దగ్గరికి చాలామంది వచ్చారు, మీరు ఐఐటి రామయ్య చెప్పండి సీట్ ఇప్పించమని. నేను ఫోన్ చేస్తే మీరు ఏదైనా అడగండి కానీ సీటు మాత్రం ఇవ్వనని కరాఖండిగా చెప్పేసేవాడు. చాలామంది అఫెండ్ అవుతారు, సీఎంలు కోప్పడతారు. ఏంటి ముఖ్యమంత్రి చెప్తే సీట్ ఇవ్వ, ఏంటి నీ కథ అని. అవసరమైతే ఆ ఇన్స్టిట్యూట్ పై రైడ్ చేసేవాళ్ళు. నాకు ఆయన మీద గౌరవం పెరిగింది. ఒకరోజు పిలిచాను, రామయ్య గారు మీరు చాలా బాగా చేస్తున్నారు, ఏంటి సీక్రెట్ ఏంటి చెప్పమన్నాను. నేను చెప్పింది చెప్పాడు. సీక్రెట్ ఏమి లేదు సార్, మీరు అనుకున్నట్టే నేను 100 మంది సెలెక్ట్ చేసుకుంటాను, 100 మందిని బాసరాకు తీసుకెళ్తాను, అక్కడ గోదావరిలో స్నానం చేపిస్తాను, 3 రోజులు అక్కడే పెట్టి మెడిటేషన్ చేపిస్తాను. అక్కడి నుంచి తీసుకొస్తే మాత్రం ఇంకా రుబ్బుడు తప్ప వేరే కార్యక్రమమే లేదు. ఎవరు చెప్పాను ఆ విధంగా తయారు చేశాను కాబట్టి 100కు 100 మంది ఐఐటీలో సెలెక్ట్ అవుతారని చెప్పాడు. అది రహస్యం. నేను అక్కడి నుంచి నేను ఏది పట్టుకున్నా మళ్ళీ వదిలిపెట్టే కదా, అక్కడి నుంచి నేను ఆలోచించాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీతో మాట్లాడుతూనే ఆల్ టాప్ పీపుల్ అందరిని రమ్మని అప్పట్లోనే ఈ కార్పొరేటివ్ అందరిని రమ్మన్నాను. మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు, మనం ఐఐటికి పోవాలి, ఇండియాలో ఉండే ఐఐటి సీట్స్ మనం కనీసం 5-6% సంపాదించుకోవాలని చెప్పి గట్టిగా చెప్పాను, ఒక 2-3 ఏళ్ళు పెట్టి. ఆ దెబ్బతో మీరు చూస్తే ఈరోజు భారతదేశంలో ఐఐటి ఎక్కువ అడ్మిషన్స్ వచ్చేది తెలుగు పిల్లలకే వస్తున్నాయి, 20% పైన. ఒక స్టేజ్లో బిట్స్ బిలాని వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. బిట్స్ బిలాని ఎగ్జామ్లో మొత్తం ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తున్నారు, 70% వస్తున్నారు. ఇది బిట్స్ బిలాని కాదు, ఇది ఆంధ్ర బిలాని అయిపోయింది. ఏం చేయాలని మీరేదో డూప్లికేషన్ ఏదో చేస్తున్నారు కాబట్టి మార్కులన్నీ మళ్ళీ క్వాలిఫికేషన్స్ మారిస్తే కూడా మళ్ళీ అదే మరిగి వచ్చారు. అంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఎట్లుంటుందో ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా టీచర్ కావాల్సిన వాడిని. యూనివర్సిటీ చదివేటప్పుడు మా వైస్ ఛాన్సలరు నన్ను పిలిచి, నేనంటే అభిమానంగా ఉండేవాడు, నన్ను పిలిచి అడిగాడు, నువ్వంటే నాకు అభిమానం, మెరిట్ ఉంది, నువ్వు టీచర్గా చేరతానంటే ఎకనామిక్స్లో నేను ఇంటర్వ్యూ పెట్టి చేయగలుగుతానంటే నేను ఒకటే చెప్పాను మా వైస్ ఛాన్సలర్కి, నేను టీచర్గా చేరడం లేదు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అంటే నేను అప్పటికే నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి. అంటే ఆయన ఒక మాట అన్నాడు, అందరూ లెక్చరర్ ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం, మీకన్నా వారానికి 4 గంటలు పనిచేయాలి. యూనివర్సిటీలో ఇప్పుడే వల్లుకుమారి గారు వచ్చారు, 2-3 గంటలే ఉంటుంది టీచింగ్, మ్యాక్సిమం 3-4 గంటలు ఉంటుంది యూనివర్సిటీలో, రీసెర్చ్ ఎక్కువ వర్క్ ఉంటుంది అని చెప్తే, గ్యారంటీ గెలుస్తారంటే గెలవడమే కాదు మళ్ళీ గెలిచి వచ్చి నీతో మాట్లాడతానని చెప్పి వైస్ ఛాన్సలర్ చెప్పా. గెలిచా, 80లో మంత్రి అయ్యా, అక్కడి నుంచి 95లో సీఎం అయ్యారు. మీకు అంత చరిత్ర తెలుసు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే టీచర్స్,
నేను 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు పేరెంట్స్ని టీచర్స్ని ఎక్కడికి పోయినా చెప్తూ వచ్చేవాడిని. అప్పుడు నేను ఒక విజన్ ఇచ్చాను. ఆ విజన్ ఐటీ. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీని చదివించండి, వాళ్ళకు బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పా. చాలామంది అంతవరకు ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చి పిల్లల్ని చదివించారు. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, మీ పిల్లలకు ఎంత డబ్బులు ఇస్తారు, ఎంత ఆస్తి ఇస్తారనే ముఖ్యం కాదు. మీరు బాగా చదివిస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంపాదించే శక్తి వాళ్ళకు వస్తుంది. అది తెలివితేటల వల్ల, నాలెడ్జ్ వల్ల, చదువు వల్ల వస్తుంది చెప్పేవాడిని. ఈరోజు ఎన్నో సంవత్సరాలు అయిపోలా, అంతా కలిసి 25-30 సంవత్సరాలు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం వెళ్ళి, మీరు ఏ దేశానికైనా వెళ్ళండి ప్రపంచంలో, ఆ దేశంలో తెలుగు వాళ్ళు ఉంటారు. పాష్ లొకాలిటీకి వెళ్ళండి, గట్టిగా తెలుగులో అరిస్తే ఒక 50 మంది 100 మంది వస్తారు. ఈరోజు ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా భారతీయులు. అందులో 33% తెలుగు జాతి. అది మనం కాంట్రిబ్యూట్ చేసిన విధానం. నేను టెక్నాలజీ మాట్లాడితే అందరూ ఎగతాళి చేసేవాడు ఒకప్పుడు. సెల్ ఫోన్ తిండి పెడుతుందా, ఉద్యోగం ఇస్తుందా అని ఎగతాళి చేశారు. ఈరోజు 6 మంది మాట్లాడారు. ఈ 6 మంది మాట్లాడిన వాళ్ళని చూస్తే టెక్నాలజీ ఉపయోగించి చాలా బ్రహ్మాండమైన పాపులర్ అయ్యారు. ఆ శ్రీధర్ లాంటి టీచర్లు అయితే ఆన్లైన్లో పెట్టి డబ్బులు తీసుకొని సంపాదించి స్కూల్ డెవలప్మెంట్ చేశారు. నాకు అందుకే ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మీరు వస్తూ ఉంటే మీరందరూ ప్రతి ఒక్క స్కూల్లో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి పెట్టి, మీరు చేసే పనులన్నీ సోషల్ మీడియాలో పెట్టి, మీ పాత స్టూడెంట్స్ని మిగిలిన వాళ్ళని, మీ ప్రాంతంలో ఉండే ప్రజలను కూడా దాంట్లో కానీ ఇన్వాల్వ్ చేసి చేయగలిగితే మీ స్కూల్కి ఎంత డబ్బులు కావాలంత డబ్బులు వస్తుంది, ఎంత నాలెడ్జ్ కావాలంత నాలెడ్జ్ వస్తుంది. సక్సెస్ అయిన పిల్లలను కూడా అల్యూమ్నా పిలిపించి కానీ మాట్లాడిస్తే వీళ్ళకి స్ఫూర్తి కూడా వస్తుంది. ఎప్పుడన్నా వచ్చినప్పుడు నెలకొకసారి 1 గంట 2 గంటలు వాళ్ళ దగ్గర టీచ్ చేయించగలిగితే, వాళ్ళ అనుభవాలు చెప్పగలిగితే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, నాకు ఒక అంబిషియస్ ప్లాన్ ఉంది. 2016లో మనకు రాష్ట్ర విభజన జరిగింది. అంతకుముందు నేను చాలా కష్టపడి ప్యాషన్తో హైదరాబాద్ని డెవలప్ చేశా. ఇప్పుడు హైదరాబాద్ వల్ల తెలంగాణ నెంబర్ 1 ఎకానమీ, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్ ది కంట్రీ తెలంగాణ, మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ హైదరాబాద్ నగరం. ఇవన్నీ 100 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల్లో జరిగింది. నేను 14-19లో కష్టపడ్డా, అన్నీ చేశా. కొన్ని కారణాలతో నేను అనుకున్న విధంగా మిమ్మల్ని రీచ్ కాలేకపోవచ్చు, రాజకీయం చేయకపోవచ్చు. నేను రాజకీయం చేసినంతవరకు నేను గెలుస్తూ వచ్చా. రాజకీయాలు కూడా నేను చేయాలి. అప్పుడే మళ్ళీ ఒక పబ్లిక్ పాలసీ వల్ల తెలుగువారిని ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే, ఒక తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మోస్ట్ లివబుల్ సిటీ అయిందంటే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. 9 సంవత్సరాలు ఉన్నాను. నేను తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజా జీవితాల్లో మార్పులు వచ్చాయి. 1924 విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది మనకు. నేను ఐ డోంట్ వాంట్ టు గో టు ఫర్దర్ డీటెయిల్స్. కానీ 24లో మీరు కానీ ప్రజలు కానీ ఒక నమ్మకం పెట్టుకున్నారు. మేము ఎన్డీఏగా వస్తే 94% స్ట్రైక్ రేట్ ఇచ్చి గెలిపించిన సంఘటన నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మా నాయకుడు ఎన్టీ రామారావు గారు
స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడా, 94లో పెద్ద వేవ్ ఉన్నప్పటికి కూడా 26 గెలిచాం మేము. 26 ఓడిపోయాం. అంటే నిన్న 11 సీట్లు అపోజిషన్కి వచ్చాయి. అప్పట్లో 26 సీట్లు వచ్చాయి వాళ్ళకు. అప్పుడు కూడా ఇంత స్వీప్ రాలేదు. అలాంటిది వచ్చింది. అయితే ఈరోజు నా ఆలోచన ఏంటంటే, ప్రధానమంత్రి గారు నిన్న కూడా మీరు చూశారు, జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. 18% ట్యాక్సేషన్కి వచ్చింది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 95లో ఐటీ రెవల్యూషన్ వచ్చింది. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఆ తర్వాత మనకు డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ వచ్చింది. సౌత్ ఇండియా ఇప్పుడు డిమినిష్ అవుతాం, మనం తగ్గుతూ వస్తూ ఉంది. అందుకే నేను ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చెప్పాను. మీరు టీచర్స్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. మీ స్కూల్లోనే 14 సంవత్సరాలు ఉండే పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తూ ఉంది. చాలా దేశాలు ఈరోజు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అందుకే నేను పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్కి ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఏదైతే జిఎస్టీ రిఫార్మ్ వచ్చిందో దీనివల్ల వినియోగదారుల జీవితాల్లో చాలా వరకు వెసులుబాటు వస్తుంది, ఖర్చులు తగ్గుతాయి, అందులో పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది వీళ్ళందరికీ. ఇంకొక పక్క మీరు చూస్తే ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. వికసిత్ భారత్ 2047 నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా ప్రపంచంలో ఉంటుంది. ఆ శక్తి సామర్థ్యం మనకుంది. నేను ఇవన్నీ చెప్తే ఒకసారి నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు, ఈయన ఇట్లే మాట్లాడతారని. కానీ మనం మాట్లాడి కన్విన్స్ చేయకపోతే ప్రజల్ని మనం నష్టపోతాం, మన పిల్లలు నష్టపోతారు. భారతదేశం నెంబర్ 1గా ఉంటే నా ఆలోచన ఒకటే, ఈరోజు మీరందరూ నాకు సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని నా సంకల్పం, నా ఆలోచన, నా పట్టుదల కూడా. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. ఈ రెండు జరగాలంటే మీ చేతల్లో ఉందని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడో కాదు. ఆ రోజు ఒక సంకల్పం చేశాం, 25 ఏళ్ళు సాధించాం. ఈరోజు 2025, 2047, 22 సంవత్సరాలు మనందరం దృష్టి పెట్టి చేయగలిగితే ఇది సాధ్యం అవుతుంది. నా జీవితంలో చాలా మార్పులు చూశాను. మీరు ఒకసారి చూస్తే ఒకప్పుడు ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటివి కాదు. నేను 3 కిలోమీటర్లు, ఎవ్రీ 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్లో హై స్కూల్, ఎవ్రీ మండలం జూనియర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఫస్ట్ టైం భారతదేశంలో తీసుకొచ్చాం. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ కాలేజెస్ ప్రమోట్ చేశాం. నాకు బాగా జ్ఞాపకం, రంగారెడ్డి జిల్లా మొత్తం 20 హై స్కూల్స్ ఉండేటే కాదు. ఈ అభివృద్ధి వల్ల రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దాంతో ఈరోజు ఆ జిల్లా బ్రహ్మాండంగా దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేనికి ఎక్కడుందంటే, నాట్ ముంబై, నాట్ ఢిల్లీ, రంగారెడ్డి జిల్లాలో ఉందంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రెండే కాకుండా ఈరోజు ఇంకొక పక్క మీరు చూస్తే, ఇప్పుడే మినిస్టర్ గారు రైట్లీ మెన్షన్, మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడారు, డిఎస్సి. నేను ఎప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్లైనా డిలే చేస్తాను, కానీ ఎడ్యుకేషన్లో మాత్రం రిక్రూట్మెంట్ ఎప్పుడూ నేను డిలే చేయలే. అందుకే 14 డిఎస్సీలు నిర్వహించాను. మొన్న కూడా మొదటి సంతకం మెగా డిఎస్సికి పెడితే
ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని, మంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా. ఇక్కడ ఉండే మీలో చాలామంది నేను పెట్టిన డిఎస్ఎల్లోనే వచ్చి ఉంటారు. అవునన్నాడు చేలిపోయాకెత్తండి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు అలాంటి టీచర్స్ని ఇంకొక పక్క కూడా మీరు ఆలోచిస్తే నాకు మీతో చాలా సంస్కరణలు కూడా తీసుకొచ్చాను. ఒకప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా పరిషత్తుల్లో ఉండేది, మున్సిపాలిటీస్లో ఉండేది. మీకు జ్ఞాపకం ఉంటాయి. జడ్పీ చైర్మన్ ట్రాన్స్ఫర్ జడ్పీ చైర్మన్ చేసేవాడు. ఆయన ఎక్కడన్నా పొలం దగ్గర పోతే ఎవరన్నా పోయి అడిగితే ఆ సిగరెట్ తాగేసి ఇది ఉంటుంది కాగితం, లేకపోతే దానిపైన సంతకం పెట్టి ఆర్డర్ వేసేవాడు, ఇతన్ని ఇమీడియట్గా మార్చమని. ఇమీడియట్గా మార్చేసేవాడు. చాలామంది మీరు టీచర్స్ అంతా విధి లేని పరిస్థితుల్లో రాజకీయ నాయకుల దగ్గర పోయి రికమెండేషన్లు అడిగేవాళ్ళు, నన్ను అక్కడికి వేయించండి, ఇక్కడికి వేయించండి అని. ఫస్ట్ టైం మీ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ తీసుకొచ్చా. మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు, మీరు బాగా పని చేసుకోండి, మీకు కావాల్సిన ప్లేస్ ఇస్తామని కౌన్సిలింగ్ తీసుకొచ్చి ఆ రోజు మనం పెట్టాం. ఈరోజు ఆడబిడ్డలందరూ ఉన్నారు. నేను ఒకటే ఆలోచించాను, ఆడబిడ్డలు అన్ని రంగాలలో పైకి రావాలని ఎక్కడా చేయని సమయంలో 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, కాలేజ్ సీట్లు రిజర్వేషన్లు మీకు పెట్టాం. నేను ఎప్పుడు మహిళల మీద శ్రద్ధ పెట్టాను. దానికి కారణం కూడా రెండు. ఒకటి, సమానత్వం, ఈక్విటీ అనేది ఇద్దరూ కలిసి పనిచేస్తే తప్ప ఆత్మగౌరవంగా సొసైటీ ముందుకు పోదు. నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పేవాడిని. మగవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మన ఇండ్లలో కూడా మనం మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు ఆడవాళ్ళందరూ, మహిళలందరూ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చే వరకు ఆస్తి కూడా అడిగే పరిస్థితి లేదు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టి మీలో చైతన్యం తీసుకొచ్చాను. అదే మాదిరిగా ఐటీ కానీ అన్నిట్లో ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. కడాని ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఉన్నారంటే ఆ రోజు నేను తీసుకొచ్చినటువంటి విధానమే. దీనివల్ల ఈరోజు మీరు చూసినప్పుడు మగవారితో సమానంగా మహిళలు కూడా పైకి వస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. రెండోది, ఒకసారి చూస్తే మగవాళ్ళ కంటే ఎక్కువగా మా ఆడబిడ్డలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. నేను గర్వపడుతున్నా. అలాంటి మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు అమెరికాలో కూడా ఆడవాళ్ళకి స్వాతంత్రం ఇవ్వరు, కానీ మన ఆంధ్ర రాష్ట్రంతో ప్రారంభమైంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్లో మొన్నే పాస్ చేసి 33% చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇది కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత ఈరోజు మీరు ఇటీవల కాలంలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటి, మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లు పెట్టారు. నేను కూడా 2 సార్లు అటెండ్ అయ్యాను. ఎప్పుడు కూడా పేరెంట్స్ని, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో సక్సెస్ అదే, కంపల్సరీగా వన్స్ ఇన్ ఏ మంత్ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ పిల్లల గురించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. అలాంటి ఒక మంచి సాంప్రదాయానికి మనం కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు తల్లికి వందనం తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన తర్వాత, అందులో కూడా మీరు చూస్తే డబ్బులు లేకపోయినా సంకల్పంతో 10,000 కోట్ల రూపాయలు ఒకేసారి తల్లికి వందనం ఇచ్చాం. దీనివల్ల పిల్లలందరూ కూడా, ఒకప్పుడు నేను చాలా ప్రోగ్రాంలు పెట్టాం, మీకు అందరికీ జ్ఞాపకాలు ఉంటాయి. బ్రిడ్జ్ స్కూల్స్ పెట్టాం, బడికి పోదామని కార్యక్రమం పెట్టాం.
టీచర్స్ అందరికీ చెప్పి మీ పరిధిలో వాళ్ళందరినీ తీసుకురమని పెట్టాం. ఇప్పుడు మీరు ఎవ్వరూ అడగాల్సిన పని లేకుండా నేరుగా మీ స్కూల్ ఎత్తుక్కుంటూ వచ్చే విధానానికి శ్రీకారం చుట్టామంటే అది తల్లికి వందనం, బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన మీరందరూ కూడా ఈరోజు ఒక లోకేష్ గారు చెప్పినట్టు ఏదో రాజకీయ నాయకుల పేర్లే కాకుండా మంచి పేరుండే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో మన స్కూల్ బ్యాగ్ ఇవన్నీ ఇవ్వడం, స్కూల్ కిట్ ఇవ్వడం, డొక్కా సీతమ్మ స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు మధ్యాహ్న భోజనం పెట్టడం, మళ్ళీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్న భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం. ఒకప్పుడైతే 10th క్లాస్ వరకు పిల్లలకు భోజనం పెట్టేవాళ్ళం. అదే స్కూల్లో ఇంటర్మీడియట్ ఉంటే ఆ పిల్లలకు భోజనం పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు అది కూడా మనం శ్రీకారం చుట్టాం. ఇలాంటివన్నీ కూడా మనం కొత్త కొత్త సాంప్రదాయాలకి ఇవన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, ఇంకొక పక్కన ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే. ఎందుకంటే మనందరికీ ఒక అపవాదం ఉంది, పిల్లలు పుస్తకాలు మోసి శనివారం కూడా ఇది చేస్తున్నారంటే ఇప్పుడు ఫ్రీగా వదిలిపెట్టిన తర్వాత క్రియేటివిటీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను ఇక్కడుండే టీచర్స్ అందరినీ కోరేది ఒకటే, మన పిల్లల్ని కొన్ని విలువలతో పెంచుతాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను కులము మతం మాట్లాడడం లేదు, కానీ ఇండియన్ ఫ్యామిలీస్, భారతదేశంలో ఉండే కుటుంబ విలువలు ప్రపంచంలో ఎక్కడా లేవు. అది ఒక్క భారతదేశానికే సొంతం. భార్య భర్తని గౌరవించుకోవడం, పిల్లల కోసం పనిచేయడం, మనం ఎంత కష్టపడినా ఇంటికి పోయి కుటుంబ సభ్యులతో గడిపితే పడిన కష్టాన్ని మర్చిపోవడం, ఇలాంటి విలువలతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థ మనకు ఉండడం మనందరికీ గర్వకారణం. ఈ విలువల్ని మనం కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. సంపద అవసరం, అదే సమయంలో విలువలు కూడా చాలా అవసరం. ఈ రెండు కాపాడుకోగలిగితే మనం ఏదైనా సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు మీ జీతాలు అవన్నీ కరెక్ట్గా ఇస్తున్నాం, కానీ ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను ఏ పరిస్థితిలో ముఖ్యమంత్రి అయ్యానో మీకు అందరికీ ఐడియా ఉంది. ఒక పక్క ప్రజలకు హామీ ఇచ్చాం, సూపర్ 6 ఇచ్చాం. ఉద్యోగస్తులను కూడా నేను ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉన్నా ఉద్యోగస్తులకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదు, రానివ్వను. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏ విధంగా చేయాలో అవన్నీ ఆలోచించుకొని అన్ని విషయాల్లో మీరు ఏ ఆస్పిరేషన్ పెట్టుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ చేసే బాధ్యత మేము తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక విషయం చెప్పి, వీఆర్ ఆల్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. నేను ఈ మాట మీ అందరికీ వాడుతున్నా. ఈరోజు మేము చాలా ప్రోగ్రాములు ఇచ్చాం. మా మహిళలు అయితే, మా టీచర్లు అయితే మగ టీచర్ల కంటే మా మహిళా టీచర్లకి ఒక అడ్వాంటేజ్, ఆర్టీసీ బస్సులు కూడా ఫ్రీ కాబట్టి ఫ్రీ ట్రావెలింగ్ రావచ్చు స్త్రీశక్తి కింద. అలాంటి వినూత్నమైన గ్యాస్ కూడా పేదవాళ్ళందరికీ కూడా గ్యాస్ కూడా ఇచ్చాం. నేను ఎందుకు ఈ మాట వాడానంటే ఇన్స్పైరింగ్ టైం అని. ఈరోజు ఒకప్పుడు ఐటీ చాలామందికి అర్థమయ్యేది కాదు. ఈరోజు ఐటీ అనేది రియాలిటీ అయిపోయింది. మీరందరూ కూడా ఐటీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఐటీ కూడా నేర్చుకోవాలి. మీ జీవితాల్లో బాగా అంటే సులభతరంగా ఉండాలంటే ఐటీ కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ 6-7 మంది చూస్తే అందరూ కూడా ఐటీ నేర్చుకొని వీడియోలు తయారు చేశారు, సబ్జెక్ట్స్ తయారు చేశారు, సోషల్ మీడియా ఉపయోగించారు, బ్రహ్మాండంగా ముందుకు పోయారు. ఈరోజు గవర్నమెంట్ కూడా మీరు చూస్తే టోటల్గా గవర్నమెంట్ మొత్తం
కంప్యూటరైజ్ చేశాం. కంప్యూటర్ లేక్ ఇది కూడా ఇన్ఫర్మేషన్, దీన్ని ఒక డేటా లేక్ కూడా తయారు చేశాం. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా పెట్టి. రెండోది మీరు చూస్తే ఏఐ వచ్చింది. వీఆర్ గోయింగ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ వచ్చిన తర్వాత క్యాలిక్యులేషన్ కానీ అదే మరి ఎప్పటికప్పుడు అనలైజ్ చేయడం కానీ చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు సెటిలైట్ అంటే మనందరం ఏదైతే మన వాళ్ళు ఒక రాకెట్ లాంచ్ చేస్తే దాన్ని ఆశ్చర్యంగా చూసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ అంతా కూడా వచ్చేసాయి. మన స్టేట్లోనే కాళాస్త్రి దగ్గర స్పేస్ సిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. చాలా వరకు అమెరికాలో స్పేస్ ఎక్స్ ఉంటే ఇండియాలో స్పేస్ సిటీ క్రియేట్ చేసి అమెరికాతో సమానంగా ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పుడే మన మిత్రులు మాట్లాడారు డ్రోన్. ఈరోజు ఓర్వకల్లో డ్రోన్ సిటీ క్రియేట్ చేస్తున్నాం. డ్రోన్ సిటీ క్రియేట్ చేసి అక్కడ పైలట్స్ అంతా ట్రైన్ చేసి డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తయారు చేస్తాం. డిఫెన్స్కి రాబోయే రోజులు సివిలియన్ అప్లికేషన్స్ అన్నిటి డ్రోన్స్ వస్తాయి. ఇంకొక పక్కన మీరు చూస్తున్నారు సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. ఎవరైనా తప్పు చేయాలంటే తప్పు చేసే ముందే మనం పట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఐఓటీస్ వచ్చాయి, సెన్సార్స్ వచ్చాయి, వేరబుల్స్ వచ్చాయి. ఈరోజు రియల్ టైంలో డేటా 42 పారామీటర్స్ కలెక్ట్ చేసి రియల్ టైంలో ఇవన్నీ కూడా అనలిటిక్స్ తయారు చేసి మళ్ళీ సొల్యూషన్ పంపించే పరిస్థితికి వచ్చాం. ఇటీవల కాలంలో ఐటీ మినిస్టర్ గారు తీసుకొచ్చేటువంటి రియల్ టైం మనం వాట్సాప్ గవర్నెన్స్ 700 సర్వీసుల్ని రియల్ టైంలో ఎవరికి ఏమి కావాలన్నా పనులు చేసే పరిస్థితికి వచ్చామంటే ఏ రాష్ట్రం లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దానికి కూడా శ్రీకారం చుట్టాం. నేను ఎందుకు ఈ మాట వాడానంటే మీ అందరితో, ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి మన ఇంటి పైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం పొల్యూషన్ లేకుండా. అదే మరి అగ్రికల్చర్లో రెవల్యూషనరీ మార్పులు వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు రోడ్లు అధ్వానంగా ఉంటే ఇప్పుడు రోడ్లన్నీ కూడా నేషనల్ హైవేస్ అయితే బెస్ట్ నేషనల్ హైవేస్ వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇంకా రాను రాను ఒక 20-30 సంవత్సరాల్లో మీరు ఊహించినటువంటి అభివృద్ధి జరుగుతుంది. దీనికి భావితరాల జనరేషన్, ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరున్నారో వాళ్ళని మీరు ఆ దిశగా తయారు చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను అది కూడా ఒకసారి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోరుతున్నా. అందరు టీచర్స్ అందరిని అపాయింట్ చేసిన తర్వాత మీ సిలబస్ను కూడా మీరు రీరైట్ చేసుకోవాలి. ఏదో 15 ఏళ్లకు ఒకసారి సిలబస్ ఉంది అదే చెప్తా ఉంటాం అంటే ఫీల్డ్లో జరిగేది ఒకటి, మీరు చెప్పే విద్య ఒకటి. ఈ రెంటికి మిస్ మ్యాచ్ ఉంటుంది. ఏదైతే రేపు సమాజానికి అవసరమో, ఎలాంటి మార్పులు చేర్పులు వస్తాయో అవన్నీ గుర్తుపెట్టుకొని అది చిన్నప్పటి నుంచి కానీ మీరు ఫౌండేషన్గా వేయగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. రెండో విషయం కూడా నేను చూస్తున్నాను, ఇప్పుడు మీకు వర్తిస్తుంది, నాకు వర్తిస్తుంది. మా ఇంట్లో దేవాంశ్ ఉన్నాడు. వాడు చెప్పేది నాకు అర్థం కాదు. అంటే నాకంటే ఫాస్ట్గా నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీ స్టూడెంట్స్ ఫాస్ట్గా ఉండి టీచర్స్ వెనకబడితే మిస్ మ్యాచ్ వచ్చేస్తుంది. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ, ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ, ఫర్ ఎవ్రీబడి. కాబట్టి మనం కూడా నిరంతరం జరిగే అభివృద్ధి కానీ జరిగే పరిణామాలు కానీ అప్డేట్ చేసుకొని సమాజంలో జరిగే మార్పులకు అనుగుణంగా ఎడ్యుకేషన్ యొక్క కరికులం కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, ఏదో ఒక పని క్రియేట్ చేయాలి. అందుకే మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ 1 ఇయర్లోనే
ఒక 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. బయట వాళ్ళు వచ్చే పని లేకుండా ఇక్కడే మీరు వొకేషనల్ కోర్సెస్ దగ్గర నుంచి అన్ని కోర్సెస్ మీరు చేయగలిగితే దానివల్ల మన పిల్లలు బాగుపడతారు. ఇంకొక పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మన పిల్లలకు ఒక ఆలోచన విధానాన్ని, ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ని మీరు క్రియేట్ చేయాలి. మేము రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అనే ఇది తీసుకొస్తున్నాం. దీనివల్ల రాబోయే రోజుల్లో మనం మన ఊర్లో కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో కంపెనీలు ఫ్లోట్ చేసే అవకాశం కూడా వస్తుంది. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను 1995లో మీకు చెప్పింది 1 ఫ్యామిలీ 1 ఐటీ. ఈరోజు నేను చెప్పేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. డిస్టెన్స్ థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. దట్ ఈస్ ది ఫిలాసఫీ ఐ వాంట్ టు ప్రమోట్ త్రూ యూ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది మీరు చేయగలిగితే, మనం చేయగలిగితే మన సమాజానికి మనం పెద్ద ఎత్తున సర్వీస్ చేసినట్టు అవుతుంది. ఇవన్నిటికీ మళ్ళీ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ క్రూషియల్. అది కూడా ఎడ్యుకేషన్లో మళ్ళీ మిమ్మల్ని కోరేది థియరాటికల్గా బుక్కిష్గా చదివించడమే కాకుండా ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్, సాఫ్ట్ స్కిల్స్ కూడా మీరు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రావాలి. ఇది వాళ్ళని ఎక్కడికక్కడ పార్టిసిపేటరీ కూడా తీసుకురావాలి. ఇప్పుడు టెక్నాలజీ కూడా నాకంటే కూడా ప్రాక్టికల్గా మీ మంత్రి గారికే ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను థియరాటిషియన్ని, నాకు విజన్ ఉంది. బట్ వాట్ ఆల్ ఐ వాంట్ చేసేదానికి మీరంతా ఉన్నారు. ఆయనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, స్టాన్ఫోర్డ్ MBA ఉంది. బట్ వెరీ డిఫికల్ట్ టు కంపీట్ విత్ మీ ఆల్సో, అది కూడా ఉంది. బట్ దే హ్యావ్ టు కంపీట్. అది కానీ చేసుకోగలిగితే తిరిగి ఉండదు. ఆయన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మేము ఎట్టయితే లొకేషన్ తయారు చేశామో మీ అందరి స్టూడెంట్స్ని ఆ విధంగా తయారు చేసే విధంగా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది, ఈ ప్రభుత్వాన్ని. పిల్లల్ని చూసుకునే బాధ్యత మీది. భావి భారత పౌరుల్ని తయారు చేసే బాధ్యత మీ అందరిది అని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఒక ఎమోషనల్గా కూడా నేను ఫీల్ అవుతున్నా. బెస్ట్ టీచర్స్ 175 మంది ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎంపికయ్యారు. మీ ద్వారా రాష్ట్రంలో ఉండే అందరు టీచర్స్కి ఒక సందేశం ఇస్తున్నా. అదే మరిగా రాష్ట్రంలో ఉండే పేరెంట్స్కి అందరికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మన భవిష్యత్తు మన చేతల్లో ఉంది. అందరం కలుద్దాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హెల్తీ హ్యాపీ సొసైటీ క్రియేట్ చేయడానికి అందరం కానీ శ్రీకారం చుడితే చాలా సులభంగా, కష్టపడక్కర్లేదు. కొంతమంది మీరు అనుకుంటారు, ఒకప్పుడు నా మీద చాలామంది చేశారు కొన్ని నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ పెట్టా. ఐటీ పెడితే సెక్రటరియట్లో ఒకరు చనిపోయారు. నా మీద అందరూ తిరుగుబాటు చేశారు. నీ వల్ల టెన్షన్ వచ్చి ఈయన చనిపోయాడు అని చెప్పి. నేను ఆ రోజు కానీ వదిలిపెట్టేసి ఉంటే మన రాష్ట్రం వెనకబడిపోయేది. కానీ ఎవ్వరు కూడా టెన్షన్ ఫీల్ కావాల్సిన పని లేదు. ఇప్పుడు మీరందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు కదా, వాడుతున్నారా లేదా? చేయలు పైకెత్తండి. నేను ఈ మధ్య జోకింగ్గా చెప్తున్నా, ఒకప్పుడు నన్ను విమర్శించారు సెల్ ఫోన్ గురించి. అప్పుడు నేను మీకు అందరికి జ్ఞాపకం ఉంటాయి, టీచర్స్గా నేను సెల్ ఫోన్ మాట్లాడి సెల్ ఫోన్ తిండి పెడుతున్నానేవాళ్ళు. నేను కాదు, సెల్ ఫోన్ లేకపోతే కష్టం, ఎన్ని రావాలనేవాడిని. ఆ విమర్శలన్నీ తట్టుకున్నాను.
నేను ఆ రోజు ప్రధానమంత్రికి కూడా చెప్తే నువ్వు అన్నీ చెప్తున్నావు డబ్బులు ఎక్కువ ఉన్నాయనేవాడు. ఏదైతే టెలికమ్యూనికేషన్ డీరెగ్యులేషన్ అడిగితే ఫైనల్గా డబ్బులు లేవన్నారు, చేశారు. చేసిన తర్వాత అందులో స్కామ్ వచ్చింది, 2G స్కామ్. అది అప్పట్లో 2 లక్షల కోట్లు. ఇలాంటివన్నీ వెల్త్ క్రియేట్ చేయడం ఎన్ని. ఈరోజు మిమ్మల్ని చూస్తే అది గుర్తొస్తుంది నాకు. వైఫ్ ఇంట్లో లేకపోయినా భర్త ఉండగలుగుతాడు, భర్త లేకపోయినా వైఫ్ ఉండగలుగుతుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. ఇట్ ఈస్ ఎ రియాలిటీ. ఆల్ ఇన్ ఆల్. అందరికీ ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాను ఫోను. ఎందుకు పెట్టుకున్నానంటే టైం చూసుకోవడానికి, ఎంత టైం మాట్లాడాను. ఎవ్రీథింగ్ మనకంతా కూడా సెల్ ఫోన్ అనేది ఒక లగ్జరీ కాదు, ఇది ఒక మెకానిజం. దీనివల్ల మనం అంతా కూడా ఏ పని కావాలని చేసుకునే పరిస్థితికి వచ్చాం. చాలా సంతోషం. మళ్ళీ 1 ఇయర్లో మిమ్మల్ని కలుస్తాను. లెర్నింగ్ స్కిల్సే కాకుండా ఏ దీంట్లో కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నా, నాకంటే ఇంకొక రాష్ట్రం బాగా చేస్తుందంటే నేను సహించలేను. నాకు అసూయ. అక్కడి నుంచి నాకు ఫ్రస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొస్తా ఉంది. అందుకే నేను మీ అందరి దగ్గర కోరుకున్నది ఒకటే, మన పిల్లలు భారతదేశంలో ఎడ్యుకేషన్లో నెంబర్ 1 చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ చిన్న కోరికని మీరందరూ మన్నించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు వండర్ఫుల్ మీటింగ్, వండర్ఫుల్ డే. అందరికీ మనస్ఫూర్తిగా బెస్ట్ టీచర్స్కి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క టీచర్ కూడా ఇదే మరి ఇన్నోవేటివ్గా ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ వస్తారని చెప్పి ఆశిస్తూ, అదే మరి మీ అందరికీ మరొకసారి హ్యాపీ టీచర్స్ డే. అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అనండి. చాలా సంతోషం సార్, మీ యొక్క అనుభవాలను మా అందరితో పంచుకొని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారి